ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. సామాన్యుడికి మరో షాక్ అయితే తగలబోతోంది. ఫిబ్రవరి నెల నుండి వీటన్నిటి ధరలు కూడా భారీగా పెరగబోతున్నాయి. ఏం పెరగబోతున్నాయి, ఎంత రేట్లు పెంచుతున్నారనే వివరాలు అయితే కనుక కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే దయచేసి వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫిబ్రవరి నెల నుండి సామాన్యులందరికీ కూడా షాక్. ఎందుకంటే ఫిబ్రవరి 1 నుంచి కేబుల్ బిల్లు తడిచి మోపెడు కాబోతోంది. వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఇంట్లో ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం రోజువారీ వార్తలు, ఇతర సమాచారం కోసం టీవీ ఛానల్ వీక్షిస్తుంటాం. అయితే కరోనా మహమ్మారితో సినిమాలు, సీరియళ్ళు, వెబ్ సిరీస్ల కాలం వచ్చేసింది. కరోనా వేళ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పనిచేయడం, అలాగే లెర్నింగ్ ఫ్రమ్ హోమ్ ద్వారా పాఠాలు, బోధన అంతా ఆన్లైన్లో సాగింది. అయితే ఈ టైంలోనే అన్ని టీవీ ఛానళ్ళు, మొబైల్ ఫోన్లో కొన్ని కార్యక్రమాలు ఫ్రీగా అందుబాటులోకి తెచ్చాయి. కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ధరలతో పాటు కంటెంట్ ఖర్చులు పెరిగిపోవడంతో ఆయా టీవీ ఛానళ్ల సంస్థలకు ఖర్చులు ఎక్కువయ్యాయి. వాటిని వినియోగదారులపై మోపేందుకు బ్రాడ్కాస్టర్ సిద్ధమయ్యాయి. దేశంలోని ప్రముఖ బ్రాడ్కాస్టింగ్ సంస్థల్లో జీ ఎంటర్టైన్మెంట్, అలాగే సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా, వయా 18 సంస్థలు ఖాతాదారుల నెలవారీ టీవీ బిల్లులు పెంచుతున్నట్లు ప్రకటించాయి. భారీగా స్పోర్ట్స్ ఈవెంట్లు ప్రసారం చేసే నెట్వర్క్ 18, వయాకామ్ 18 డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇండియాకాస్ట్ తమ కస్టమర్లపై ఛానళ్ల సబ్స్క్రిప్షన్ ఛార్జీ 20 నుంచి 25% పెంచనున్నట్లు తెలిపాయి. ఇక జీ ఎంటర్టైన్మెంట్ 9 నుంచి 10%, సోనీ వచ్చి 10 నుంచి 11% పెంచుతున్నట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం డిస్నీ స్టార్ అంటే హాట్ స్టార్ ఉంటుంది కదా, ఎంత ఛార్జీ పెంచుతున్నట్లయితే వెల్లడించలేదు. ప్రతిపాదితల ఛార్జీల పెంపుపై రిఫరెన్స్ ఇంటర్నెట్ కనెక్ట్ ఆఫర్ ప్రచురించిన 30 రోజుల తర్వాత పెంచిన సబ్స్క్రిప్షన్ ఛార్జీలు అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం చూస్తే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ యొక్క బ్రాడ్కాస్ట్ సబ్స్క్రిప్షన్ ఛార్జీలు అన్నీ కూడా పెరగనున్నాయి. అంటే ఈ సోనీ కానీ, జీ ఎంటర్టైన్మెంట్స్ కానీ, హాట్స్టార్ కానీ ఇట్లా ఇవన్నీ కూడా ఛార్జీలన్నీ కూడా పెరగబోతున్నాయి. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఈ రేట్స్ అన్నీ కూడా మారనున్నాయి.